Hi everybody, welcome to Shivaji Shows. As part of our Shivaji Shows today, I am going to share a few good things. ఏంటంటే ఎవరేమన్నా నీ పని నువ్వు పర్ఫెక్ట్గా చేసుకుంటూ నేను నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడి ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా తట్టుకొని నీ మీద నమ్మకం ఉంచిన వాళ్ళ కోసం నడుస్తూ నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకెళ్తే ఈ వరల్డ్లో నేను ఆపేవాడు ఎవడో ఉండడు. ఓకే, దారిని పోయి దానిలు చాలామంది అంటూ ఉంటారు ఒకటి, యూ డోంట్ నీడ్ టు టేక్ పర్సనల్లీ. వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వెదర్ యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్ సిన్సియర్లీ, పుట్టింగ్ యువర్ ఎఫర్ట్ సిన్సియర్లీ, ఆనెస్ట్లీ ఆర్ నాట్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం చేసే పని ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాం, ఎంత నిజాయితీగా చేస్తున్నాం, ఎంత నిబద్ధతతో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా, ఎవరి లైఫ్కైనా. ఓకే, అరిచే కుక్కలు, మురిగే జాతి కుక్కలు ఎప్పుడూ ఎక్కడో చోట ఉంటానే ఉంటాయి. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సింహం ఒక అడుగు వెనక్కేస్తే 10 అడుగులు ముందుకేస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ రోరింగ్ లైన్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ఎ బార్కింగ్ డాగ్. అంటే తెలుసుగా, గర్జించే సింహం ముందు మురిగే కుక్కలన్నీ హుష్ ఫటక్. ఓకే, కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్, grow yourself and be like a king. Bye everybody. ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక మంచి విషయం గురించి ఏదైనా ఎవరైనా మాట్లాడితే దాన్ని అవహేళన చేయటం, వాళ్ళని చీప్గా చూడటం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. ఓకే, ఎనీహౌ, ఎవరేమనుకున్నా నేను చెప్పాలనుకుంది చెప్తాను, వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు, ఇట్స్ అప్ టు దెమ్. ఓకే, చెప్పొచ్చేది ఏంటంటే, మనకన్నా చిన్నవాళ్ళని ఎప్పుడు ప్రేమిస్తూ ఉండండి, మనకన్నా పెద్దవాళ్ళని ఎప్పుడు గౌరవిస్తూ ఉండండి. ఓకే, మీతో పాటు ఈక్వల్గా ఉన్న వాళ్ళతో కాంపిటేటివ్గా ఉండండి, పోటీగా ఉండండి. అండ్ మోరోవర్, ఎప్పుడైనా ఒక మంచి బుక్ అండ్ మంచి ఫ్రెండ్ ఏదో ఒకటి రెండిట్లో ఉండాలి ప్రతి వ్యక్తికి. ఏంటంటే, ఒక మంచి పుస్తకం చదివామంటే ఒక మంచి ఫ్రెండ్తో టైం స్పెండ్ చేసినంత ఫీలింగ్ కలుగుద్ది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ నాట్ ఓన్లీ మైన్, సో మెనీ గ్రేట్ పీపుల్ టోల్డ్ లైక్ దిస్. ఎందుకంటే ఆ సాహిత్యం, ఆ విలువలు, వాటి నుంచి మనం నేర్చుకునే అంశాలు చాలా గొప్పవి. ఒక మంచి వ్యక్తితో మనం మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో ఆ పుస్తకం చదివినప్పుడు మనకు ఆ ఫీలింగ్ కలుగుద్ది. అందుకే అంటారు, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటారు. బ్యాడ్ లక్ ఏంటంటే, పుస్తకం చిరిగిపోతుంది, చెదలపడుతుంది, కానీ చొక్కా మాత్రం నలగట్లేదు, మెరుస్తూనే ఉంటుంది. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ హ్యాపెనింగ్ టుడే. ఓకే, ఏంటో జనరేషన్ ఎప్పుడు మారుతారో ఏంటో. ఓకే, మంచి విషయాలు నేర్చుకోండి, తెలుసుకోండి, కుదిరితే వాటిని షేర్ చేస్తూ ఉండండి. నలుగురికి ఉపయోగపడతాయి, సొసైటీ బాగుపడుతుంది. ఓకే, దానివల్ల వచ్చే నష్టమేం లేదు. ఒక చెడు విషయాన్ని వ్యాప్తి చేసే కన్నా మంచి విషయాన్ని పంచితే దానిలో పొందే ఆనందం, అనుభూతి అనేది ఇట్స్ స్పీచ్లెస్. ఓకే, ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. Bye everyone.